జనసేన పార్టీలో ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓ దిశలో నడుస్తుంటే నాగబాబు మరో రూట్ తీసుకుంటున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశాల్లో చెరో దారిన సాగుతున్నట్టు కనిపిస్తున్నారు. నిజంగానే చెరో బాట పట్టారా, లేదంటే జనాల్ని చెరో దిశలో ఉన్నట్టు నమ్మించే ప్రయత్నంలో ఉన్నారా? ఆసక్తికరమైనటువంటి విషయం. అన్నదమ్ములు ఒకే పార్టీలో ఉన్నారు, కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకరు అసెంబ్లీకి, ఒకరు శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు లెఫ్ట్, మరొకరు రైట్ టర్న్ తీసుకోవడమే ఆసక్తికరమైనటువంటి విషయం. ఇటీవల కాలంలో చర్చనీయాంశాలుగా మారుతున్న ప్రతి అంశంలోనూ కొణిదెల నాగబాబు జోక్యం చేసుకుంటున్నారు. ఆ సమయంలో నాగబాబు రైట్ వింగ్కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నారు. రైట్ వింగ్ సెక్షన్ని ఆయన ఏమాత్రం సంతృప్తి పరచకపోవడమే కాకుండా వాళ్ళందరికీ రుచించని రీతిలో సాగుతున్నారు. ఇటీవల జరిగిన మహిళల వస్త్రధారణ విషయంలో జరిగిన చర్చ కావచ్చు, యాక్టర్ శివాజీ అదేవిధంగా అనసూయ మధ్య జరిగినటువంటి రచ్చ టాలీవుడ్లో విస్తృతమైనటువంటి చర్చకు దారితీసింది. సామాన్య జనాల్లో కూడా దాని మీద భిన్నమైన వాదన వచ్చింది. ఆ సమయంలో కొణిదెల నాగబాబు మహిళల వస్త్రధారణ మీద ఎవరు మాట్లాడే హక్కు లేదు, మోరల్ పోలీసింగ్ కుదరదు, అలాంటి పరిస్థితిని ఎవరు అంగీకరించకూడదు అన్నట్టుగా ఆయన రైట్ వింగ్కి వ్యతిరేకంగా మాట్లాడారు. మహిళల వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అడ్డుకునే ధోరణిలో ఆయన వ్యాఖ్యానాలు చేశారు. అది జనసేన పార్టీలోనే చాలామందికి రుచించలేదు. అనేక మంది నాగబాబు ఇప్పుడు కామెంట్ చేయకపోతే పోయేదేముంది అన్నట్టుగా మాట్లాడారు. నాగబాబు కామెంట్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయినా నాగబాబు మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా మహిళల వస్త్రధారణ మీద కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరికాదు అంటూ తన మాటల్ని మరోసారి కూడా సమర్థించుకునే ప్రయత్నానికి పూనుకున్నారు. అది వరకు ఓకే అనుకుంటే తాజాగా కోవా బన్ వివాదం మరోసారి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మేడారం జాతరలో యూట్యూబర్ల పేరుతో ఇద్దరు సాగించినటువంటి వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది. ఈ విషయంలో కూడా నాగబాబు చొరవ చూపి కోవాబన్ బాధితుడితో నేరుగా భేటీ అయ్యారు. అతనితో మాట్లాడడమే కాకుండా అతనికి అండగా ఉంటాం అనేటువంటి సంకేతాల్ని పంపించారు. ఇది రైట్ వింగ్కి ఏమాత్రం రుచించే అవకాశం లేదు. రైట్ వింగ్ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో అతని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్డిపిఐతో ముడిపెట్టి పిఎఫ్ఐతో సంబంధాలంటూ ఇక కల్తీ వ్యవహారం మొత్తం హిందువులందరినీ ఏదో చేసేయడానికే చేస్తున్నారన్నట్టు చాలా కథనాలు, కథలు, కహానీలు అన్నింటినీ అల్లేసే పనిలో బిజీగా ఉంది. ఇలాంటి తరుణంలో నాగబాబు కోవాబన్ బాధితుడితో, ఆ తయారీదారుడు వలీతో ముచ్చటించినటువంటి వైనం ఆ రైట్ వింగ్లో మంట పుట్టించింది. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఒకవైపు సనాతని అని చెప్తున్నారు, హిందూ మతం ఉద్ధరణ కోసం అందరం కలిసి రావాలంటున్నారు, హిందూ మత ఉద్ధరణే మన ధ్యేయం అంటున్నారు, హిందూ మత కోసం హిందువులందరూ కదలాలంటున్నారు. ఇలా రకరకాలుగా హిందువుల్ని రెచ్చగొట్టే పనిలో పవన్ కళ్యాణ్ ఉంటే, రెండో వైపు నాగబాబు మరో దిశన నడుస్తున్నట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యూహాత్మకమా అనే అనుమానం కలుగుతుంది. అన్నదమ్ములిద్దరూ సెరో సెక్షన్ని సంతృప్తిపరచడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో జతగట్టినప్పుడు తాను లెఫ్ట్ భావజాలంతో ఉన్నాననే చెప్పుకునే ప్రయత్నంలో నాగబాబు గాడ్సేని అభినందించడం, గాడ్సేని దేశభక్తుడంటూ కీర్తించడం, ఇలా చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడేమో తమ్ముడు లెఫ్ట్లో ఉంటే అన్నయ్య రైట్ వింగ్కి సానుకూలంగా వ్యవహరించారు. ఇప్పుడు తమ్ముడు రైట్లో ఉంటే అన్నయ్య లెఫ్ట్ వింగ్కి అంతో ఎంతో సానుకూలతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా విస్మయకరమైనటువంటి ధోరణి. చాలా వ్యూహాత్మకంగానే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్తోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్, నాగబాబు ధోరణి, వాళ్ళ తీరు ఎంత విడ్డూరంగా ఉంటుందో, ఎంత బాహాటంగా చిరోదానున్నట్టు కనిపించే ప్రయత్నం చేస్తారో పదే నిరూపితమవుతుంది. రాజకీయంగా కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇది వ్యూహాత్మకంగానే కొంతమంది జనాల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా అనేక మంది అనుమానించడానికి ఆస్కారం ఇస్తుంది. మీరేమనుకుంటున్నారు? నాగబాబు, పవన్ కళ్యాణ్ ధోరణి
వాళ్ళ వ్యవహార శైలిని, ఇటీవల వాళ్ళ సాగిస్తున్నటువంటి కార్యకలాపాల్ని మీరు ఎలా చూస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.